It's too late. ఈ స్టోరీ వినండి. ఒక మనిషి గ్రీడీనెస్ అనేది ఎలాంటి వాటికి దారితీస్తుందో అర్థమైద్ది. దీనిలో ఏమైందంటే ఒక పర్సన్ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని హాస్పిటల్‌కెళ్ళాడు. హాస్పిటల్‌కెళ్తే ఓకే. తను రెగ్యులర్ చెకప్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఫర్దర్‌గా ఆపరేషన్ కూడా జరిగింది. జనరల్‌గా డాక్టర్స్‌కేంటంటే ఆపరేషన్ జరిగిన తర్వాత ఇవి హిస్టోపాథలాజికల్ టెస్ట్ అని ఉంటది. అంటే క్యాన్సర్‌కి సంబంధించి టెస్ట్ చేయాల్సి ఉంటది. అంటే ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా అని. ఈ డాక్టర్ ఏం చేశాడంటే ఆపరేషన్ చేశాడు. ఈ ఏవైతే స్టోన్స్ రిమూవ్ చేసాడో ఆ శాంపిల్ ఏవి కూడా టెస్ట్‌కి పంపించలేదు. క్యాన్సర్ టెస్ట్‌కి. పంపించకపోగా పేషెంట్‌కి అంతా అయిపోయింది. యూ ఆర్ ఫైన్ నౌ. రెగ్యులర్ పిల్స్ తీసుకుంటే సరిపోద్దని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పాటు రెగ్యులర్ చెకప్స్‌కి అదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. అదే డాక్టరు నార్మల్ పిల్స్ ఇస్తున్నాడు తనకి. రియాలిటీ ఏంటంటే ఈ వ్యక్తికి క్యాన్సర్ ఉంది. సో తెలియలేదు. తెలుసుకునే లోపలే లేట్ అయింది. తను చనిపోయాడు. క్యాన్సర్ అప్పటికే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి. ఇక్కడ డాక్టర్‌కి ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్టీస్ లేదు. అంటే క్యాన్సర్‌లో తనేమి ఎక్స్‌పర్ట్ కాదు. బట్ స్టిల్ తన దగ్గరికి ఆ పేషెంట్ రావాలి, రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని గ్రీడీనెస్‌తో 2 ఇయర్స్ కంటిన్యూ చేశాడు. కనీసం ఆంకాలజిస్ట్‌కి రిఫర్ కూడా చేయలేదు. విచ్ ఈస్ ఎ స్టాండర్డ్ ప్రోటోకాల్. సో, ఈళ్ళ ఫ్యామిలీ కన్స్యూమర్ ఫోరమ్‌లో కేసేశారు. మెడికల్ నెగ్లిజెన్స్, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద. రీసెంట్‌గా నేషనల్ కమిషన్ వాళ్ళకి సమ్ 25 లాక్స్ అవార్డ్ చేసింది. అతను ఆ చనిపోయిన వ్యక్తి ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసి 25 లాక్స్ కాంపెన్సేషన్ అండ్ ఈ డాక్టర్‌కి రిమార్క్ కూడా రాసింది. అంటే లీగల్‌గా యాక్షన్ తీసుకోమని. సో, మనం హాస్పిటల్స్‌కి అది వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి 2 ఒపీనియన్స్ తీసుకోవాలి. సో, ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఫాదర్ లేకుండా అయిపోయింది. సో, ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. డూ లైక్ ఇట్. థాంక్ యూ.